రైతు సమస్య జగన్ లేవని తప్పేముంది అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇది వేల మంది రైతులు వచ్చి వాళ్ళ ఆవేదన చూస్తా ఉన్నారు. ఇవాళ రైతు పండించిన ఏ పంట గిట్టుబాటు ధర రాని పరిస్థితి. వరి తీసుకుంటే దాదాపుగా 300 రూపాయలు నుంచి 400 రూపాయలు తక్కువ కమ్ముకున్న పరిస్థితి. మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు పొగాకు, టొమాటో, చివరికి మామిడి. ఏ రైతు పరిస్థితి తీసుకున్నా కూడా ఏ రైతుకు కూడా ఏ రైతుకు కూడా కనీస మతంలో పరిస్థితి కనిపిస్తాము. నేను అడుగుతా ఉన్నా, ఆంధ్ర రాష్ట్రంలో తప్ప మరి ఇంకా వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా 2 రూపాయలకి చేతిగా తేడా దొరుకుతుందా అడుగుతా ఉన్నాను. 5 రోజులు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తా ఆంధ్ర రాష్ట్రంలో మామిడి కేవలం 5 రూపాయలకి దొరుకుతా ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని మామిడి పంట అమ్ముకుంటే ఇదే మండలానికి సంబంధించి మామిడి పంటలు అమ్ముకుంటా ఉన్న రైతులలో ఇదే రైతులనే ఉంటే అలా 2,000 రూపాయలు ఆగం లేదన్నా 2,000 రూపాయలు రావడం లేదంటా ఉండదు. ఇదే రైతులకు సంవత్సరం వైఎస్ఆర్సీపీ హయాంలో ఇదే పంట 29,000 రూపాయలు, కేజీ 29,000 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నట్టు కాదు. మామిడి పంటలు ఇదే చిత్తూరు జిల్లాలో 22 రూపాయల నుంచి 29 రూపాయలకు రైతులు అమ్ముతున్నారు. ఇదే చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత సంవత్సర కాలంలో రైతుల బతుకులు తల్లడిల్లు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రతి ఏటా మామిడి కొనుగోలు కార్యక్రమం ఉన్నది. మే 10వ తారీఖు నుంచి మే 15వ తారీఖు మధ్యలో కొనుగోలు కార్యక్రమం మొదలెట్టాలి. అది ఎందుకు ఈ సంవత్సరం మొదలు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ తాము పండించిన పంటంతా కూడా జూన్ 2వ వారం, జూన్ 3వ వారంలో వస్తే ఫ్యాక్టరీ 2వ వారం, జూన్ 2వ వారం, జూన్ 3వ వారంలో వచ్చేసరికి పంట మొత్తం ఒకేసారి ఒత్తిడి కలిగింది. పంట మొత్తం కోతకు వచ్చి ఫ్యాక్టరీలకు ఒకేసారి పంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి పంట కుండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రైతులను ఏం చేయాలో దిక్కుదోచగా ఏం చేయాలో దిక్కుదోచగా రైతులను తెలిసే టయానికి వీళ్ళు పంట అమ్ముకుందామంటే వీళ్ళ రేటు 2,500 రూపాయలు 3 రూపాయలు కొనుగోలు దాకుంటున్నాడు. ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, 52 పల్ప్ కంపెనీలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, జూన్ 2వ వారం, మే 10, 15వ తారీఖున వాటిని ఫ్యాక్టరీలు జూన్ 2వ వారం, 3వ వారం దాకా తెలియకపోతే మీరు ఏ కాంతలు కాస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీ 8 రూపాయలు మీరు చెప్పినట్టుగా
ఎంతమంది రైతులకి ఫ్యాక్టరీలు కిలో 8 రూపాయలకు వచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఉన్నా. ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు 4 రూపాయలు రైతులకు ఎంతమందికి ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, మీ పుణ్యాన పరిస్థితి ఏమిటి అంటే ఈరోజు రైతులకు ఏ ఒక్కరికి కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. పక్కన కర్ణాటకలో 16 రూపాయలు కేజీకి అక్కడే జనతాదళ నేత కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వము 16 రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచి రేటని కాదు, చెప్పి 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి వచ్చేదానికి అక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి గాడుగను కాస్తామని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. జిల్లాలో 6,45,000 టన్నులు 6,45,000 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుంది. 2,20,000 ఎకరాలలో పంట పండుతుంది. 76,000 మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఈ 76,000 కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి 12 రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరం కూడా 29 రూపాయలు కేజీ రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకు కనీసం 12 రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ 12 రూపాయలు కూడా ఇప్పించే పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులు అడుగడుగు రైతులకు ఇవాళ 203 రూపాయలకు ఇవాళ మార్కెట్ యార్డులో ఇవాళ రామపూర్ దగ్గర ఇవాళ కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతాయి. ఫ్యాక్టరీ దగ్గర కూడా జగన్ ఇవాళ వస్తా ఉన్నారు కాబట్టి జగన్ వస్తున్నారు అని చెప్పి 3 రోజుల నుంచి 6 రూపాయలు ఇస్తాము అని చెప్పి మెసేజ్లు పెడతా ఉన్నారంట. మీరు అడుగుతా ఉన్నారు, అయ్యా చంద్రబాబు, రైతులకు కనీసం 3 రూపాయలు కూడా రాకుండా కేజీ అమ్ముతా ఉన్నారు అని అంటే ఏమి నిద్రపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు అనేది మీరు అడుగుతా ఉన్నారు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులు గట్టిగా నిలదీస్తూ